దయచేసి అందరం లేచి నిలుచుకుందాం. ఒక పల్లవి ఒక చరణం పాడిన తర్వాత ఆరాధనలో నడిపిస్తారు. తర్వాత జనయ్ కుమారయ్య గారు ఇప్పుడు మాట చెప్పి ప్రార్థన చేస్తారు. తర్వాత పాస్టర్ ఎలీసా గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మరి సమయంలో పల్లవి ఒక చరణం ఆరాధన చేస్తారు. సంతోషం ఉన్న ప్రతి ఒక్కరు రెండు చేతులైతే హల్లెలూయా చెప్పగలరా? దేవుడు ఆశీర్వదించిన కదా. ఇంతవరకు ఈ సంఘానికి గాను దేవుడు చేసిన మేలులకై మనము ఈ యొక్క పాటను పాడి దేవుడికి స్తుతి చెల్లించబోతున్నాం. ఒకరిని చూడకూడదు. దేవుని పరిశుద్ధమైన దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చిన్నాం కాబట్టి చప్పట్లు కొడుచు మనం అందరం దేవుడికి స్తుతి చెల్లించుకున్నాం. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. పాటి వారను నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వారను నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మరొకసారి ప్రభు ప్రేక్షకులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి మాకు అనేక రీతిలుగా సహకరిస్తున్నటువంటి సంస్థలు, ప్రత్యేకంగా మరి సేవ, ఎప్పుడు ఏదున్నా కూడా ఒక ఫోన్ చేసి చెప్పిందంటే వాళ్ళే చూసుకుంటారు. నేనున్నా లేకపోయినా సేవ, వాళ్ళ కుటుంబము, జానకులు, తర్వాత కుమార్ వాళ్ళ కుటుంబం. కుమార్ పలానా ఉందంటే ఇమీడియట్గా తనే చూసుకుంటాడు. భోజనాలు చేయాలంటే తనే చూసుకుంటాడు. పలాని మరి చర్చి విధంగా చేయాలన్నప్పుడు తనే చూసుకుంటాడు. అశోక్, తర్వాత ఆనంద్, కుమారు, డానియల్, ఇంకా ఇతరులు ఉంటున్నారు. మీరందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉంటాం. మరి దేవుడు దీవించినట్లుగా మరి సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలని, ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాం. నేటి దిన వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. మరి వినయ్ కుమారయ్య గారు ఉన్నటువంటి అనేక బెంగళూరు తెలుగు పాస్టర్స్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నట్టు చాలా సంతోషకరము. ఈ సమయాన్ని అయ్య గారికి ఇస్తున్నాను. కొన్ని గ్రీటింగ్ చెప్పి ప్రార్థన చేసిన తర్వాత మరి రెవరెండ్ ఎలిసా అన్న గారు వాక్య పరిచర్య చేస్తారు. ఎలిసా అన్న గారు నాకు కొత్త ఏమి కాదు, దాదాపు 32 సంవత్సరాలు అనుకుంటా, ఎక్కువ తక్కువ పరిచయము. తర్వాత నాకు వెతికి పక్కటెంకులు తీసుకొచ్చిన వారిలో ప్రధాన వ్యక్తి అని నేను తెలియపరచుకు ఇష్టపడుతూ ఉంటున్నాను. మరి ఎలిసా పాస్టర్ గారు మరి ఉండటం చాలా సంతోషం. ముగ్గురు దైవ సేవకులు పాస్టర్ ఎతికి నాకు తీసుకొచ్చింది ఏంటంటే ముగ్గురు దైవ సేవకులు. ఎలిసా పాస్టర్ గారు, మరి పాస్టర్ రాజేశ్వరరావు గారు, పాస్టర్ ఎన్జే శాంసన్ గారు. ముగ్గురం ఈ టయానికి వెళ్ళాము. ఈ టయానికి వెళ్ళి ప్రార్థన చేసి టీ తాగి వస్తుంటే ఫాతిమా చర్చ్ దగ్గర నిలబెట్టి, అన్నతో ఉన్నాను నేను, నిలబెట్టి తమ్ముడు నువ్వేం చెప్తా ఉన్నా, ఏమడుగుతున్నారన్నా మీరని చెప్పాను. మరి అమ్మాయి నీకు నచ్చిందంటే, అన్నా అబ్రహాము ఎలియాజరుని పంపించి మరి యాకోబు మరి ఇస్సాకు దగ్గరకు పోయి నీకు నచ్చిందా అని అడిగాడా అంటే, లేదు తమ్ముడు, మరి నా పరిస్థితి అదే అన్నా అని చెప్పాను. మరి ఇంతవరకు దేవుడు మంచిగా పెట్టాడు. మరి వారు ఉండటం చాలా సంతోషకరము. ఈ సమయంలో వారి గురించి ఎక్కువ చెప్పడం అందరికీ తెలుసు, బాగా తెలిసేటట్టు వారు. మొట్టమొదటిగా నేను బేతేల్లో ఉన్నప్పుడే అన్నగారు పరిచయం అయ్యారు. మరి ఇందుకొరకు, కుటుంబం కొరకు, మా కొరకు మరి పాస్టర్ వినయ్ కుమార్ గారు ప్రార్థన చేయాలని, కొన్ని గ్రీటింగ్ చెప్పాలని మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని గారికి ఇస్తున్నాం. ప్రియమైన సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకు కూడా హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మీ కాపరికి దైవజనులు రెవరెండ్ మంచాల డానియల్ నాకు వారి స్వాగతం తెలియజేసి ఈ శుభ సందర్భంలో, ఈ వేడుకల్లో నన్ను కూడా ఆహ్వానించిన విధానం బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆయన ఒక ఊత పదం అనుకుంటారు, నాకేం కొత్త కాదు అంటున్నారు. ఆయన నాకేం కొత్త కాదు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి తెలుసు, వాళ్ళ అమ్మగారు కూడా బాగా తెలుసు. బ్యాప్టిస్ట్ విషయంలో, బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో చాలా గొప్పగా సేవ చేసిన వ్యక్తి. అచ్చం ఆంధ్రుడిలాగా కనబడతాడు ఆయన. మంచి వ్యక్తి యొక్క కుమారుడు మీ పాస్టర్ గారు. ఆయన చాలా శ్రమ పడుతూ ఉంటాడు, ఎప్పుడూ తిరుగుతుంటాడు. బాగా తిరిగి అలసిపోతుంటాడు. కాబట్టి ఆ మొహంలో కండగొట్టలేదు. ఏంటి అంటే భద్రావతి జైలు అంటాడు. 2 గంటల తర్వాత, లేకపోతే 2 రోజుల తర్వాత అడిగితే మైసూర్ జైలు అంటాడు.
నాకు అనిపిస్తుంది ఈయనకి ఎక్కడైనా జైలర్ ఉద్యోగం వచ్చింటే బాగుంటుందేమో. ఎప్పుడు అక్కడే ఉండి వచ్చే ఖైదీలకు అందరికి వాక్యం చెప్పుకుంటూ ఉండేవాడు. అంత కూడా తీసుకెళ్ళాడు జైలు. ఆయన పుణ్యం అంటే జైలు నేను కూడా చూశాను. ఏంటది అగ్రహార జైలు. కానీ చాలా గొప్పగా ఆ సమయంలో నేను ఆశీర్వదించబడ్డాను. వాక్యం చెప్పడానికి తీసుకెళ్లారు, వాక్యం చెప్పాను. ఎవరికి తెలియకుండా మొబైల్ ఫోన్ ఒక ఆయనకి ఇచ్చాను. ఆయన వాళ్ళ ఇంటికి మాట్లాడుతున్నాడు. ఆయన కోసం ప్రార్థన చేశాం. వాక్యం విన్నాడు, ప్రభువు నమ్ముకున్నాడు. 4 రోజుల లోపల అతనికి బెయిల్ వచ్చేసిందంటే ఆ కేసు నుంచి విడుదల వచ్చేసింది. ప్రభువు నమ్ముకున్న తర్వాత అతను వెళ్ళిపోయాడు. మీరు కాంటాక్ట్లో ఉన్నారు అతనితో, హిందూపురం అతనిది. అతను చేయని నేరానికి పట్టుబడ్డాడు. హిందూపూర్లో ఇప్పుడు వెళ్ళి ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత సేవ చేస్తాడు. నాకు అప్పుడప్పుడు గ్రీటింగ్స్ పెడుతూ ఉంటాడు. హవర్ యూ పాస్టర్ గారు, బాగున్నారా, రండి మా సంఘాన్ని దర్శించాలి. కానీ మనకున్న పనుల భావన బట్టి వెళ్ళలేదు. గొప్ప పరిచర్య ఆయన జరిగిస్తూ ఉంటున్నారు. కానీ మృదువు కూడా ఉంది. ఇప్పుడే నా తమ్ముడు కూడా చెప్పాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదానికి తగిన ప్రతిఫలాలు కూడా మనం చేయాలి. అంటే మనం చేయాల్సిన వంతు మనం చేయాలి. ఆయన జైలు మినిస్ట్రీ మీద చూపించే దాంట్లో కొంచెం సంఘం మీద చూపెట్టుంటే 19 సంవత్సరాలకి ఇంత 4 గంటలు అయ్యేదేమో. అని ఇందాక చెప్తున్నారు కదా, నేను లేనప్పుడు నేనున్నా లేకపోయినా అని కొంతమంది పేర్లు చెప్తూ ఉంటున్నాను. ఎందుకు నేనున్నా లేకపోయినా ఎన్నన్నా ఉన్నాయండి. నా సలహా మీ కాపరి గారికి, సంఘానికి కూడా నా సలహా ఏంటంటే, ఆదివారం రోజున ఆయన మందిరంలో ఉన్నారు. నేనంతే. మన ఎలిషా గారైతే విశ్వవాణి టోపీ ఉంది. ఆ విశ్వవాణి టోపీ వేసుకున్నాడంటే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా తిరుగుతున్నాడు. ఎక్కడికి పోమంటే ఎక్కడికి వెళ్తాడు. ఆదివారం వేసరికి వాళ్ళ చర్చిలో ఉంటాడు. అయ్యగారు కూడా అంతే. ఆయనకి 3 కార్లు ఉన్నాయి, డ్రైవర్ ఉన్నాడు. చెలుగుని వెళ్ళిపోతాడు. 4 గంటలకు ఫోన్ చేస్తే, తెల్లవారుజాము 4 గంటలకి ట్రైన్ జాయిన్ అవ్వలేదు ఏంటి అని ఫోన్ చేస్తే, నేను అనంతపూర్ దాటేసానంటాడు. ఆదివారానికి చర్చికి వచ్చేస్తాడు. నేను అంతే. ఆ మాట చెప్తాను. జూలై 13వ తారీఖు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. నా కుమారుడు దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. మధ్యాహ్నం 12:30కి ఇంటికి వచ్చాను. సాయంత్రం కనిగిరిలో 6 గంటలకు నేను వాక్యం చెప్పాను. టైం ఎంత ఉందండి? కేవలం 6 గంటలు ఉంది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని కారులో కూర్చొని మళ్ళా 6 గంటలకల్లా కనిగిరిలో ఉన్నాను. ఆ రోజు నుంచి దాదాపు నవంబర్ నెల వరకు మా ఇంట్లో వరుసగా 1 వారం కూడా ఉండలేదు. తిరుగుతూనే ఉన్నా. ఆదివారం అయ్యేసరికి నేను ఎక్కడుంటా? చర్చ్. మీరు కూడా అది చేయండి. మీ సంఘం వర్ధిల్లుతుంది, అభివృద్ధి పడుతుంది. మీ వెనక వచ్చిన వాళ్ళే ఇక్కడ పెద్ద సంఘాలు కట్టేశారు కదా. దాదాపు 500-600 మంది విశ్వాసం ఉన్నారు. మీరు నాకు బంధువు కూడా, పామర్ది. ఎందుకంటే ఆమె నా చెల్లి. నల్లపల్లి వాళ్ళు నాకు అన్నదమ్ముడు అవుతారు. దేవసాయం గారు నాకు చాలా ఇష్టమైనటువంటి సహోదరులు. పామర్దికి చెప్తున్నాను, సంఘం మీద కూడా కాస్త అక్కడ చూపెట్టండి. సంఘాన్ని ఇక్కడ సంఘం దేవుడిది. ఒక చిన్న వాక్యం చదివి నేను ముగించేస్తాను. ఇప్పటికే దైవదాసులు వాక్య పరిచయం చేసే వాళ్ళకి వాళ్ళ సమయాన్ని అంతా మనం లాగేసుకుంటున్నాం. కాబట్టి మీరు ఇక మీదట
ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము నేను 19 నుంచి చదువుతున్నాను. కాబట్టి మీరు ఇక మీదట పరజనులలో పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్తులలో దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మీరందరూ దేవుని సంఘముగా కట్టబడుచుకుంటున్నారు. ఆ దిశలో మనమందరం కూడా ప్రయాసపడదాం. ఒకవేళ నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే వాటిని హర్ట్ అనుకోకండి, వాటిని పక్కన పెట్టండి. పరిచర్యలో మీరు ఎక్కువ కష్టపడవలసిందిగా నేను మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకుని. మహోన్నతులమైన దేవా, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, మీకు వందనాలు. అదేవా, న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చిని గత 18 సంవత్సరాలుగా మీరు స్థాపించి పోషించుచు నడిపించుచున్న విధానముకే మీకు వందనాలు. వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దాదాపు 25 కుటుంబాలు ఈ సంఘములో ఉంటున్నందుకై మీకు వందనాలు తండ్రి. ఈ సంఘమును కట్టుటకు మీరు ఏర్పరచుకున్నటువంటి మీ దాసులు దాసు డానియల్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దాసుని బలపరచండి. ఇది మీ యొక్క దయగల హస్తము కింద మీరు ఆశీర్వదించండి. తను చేయించిన జైలు మినిస్ట్రీని కూడా మీరు అధికంగా ఆశీర్వదించండి. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి సంఘము మీ దాసునికి మీరు అప్పగించి ఉంటుండగా ఈ సంఘములకు వచ్చినటువంటి అభివృద్ధి మీ దాసునికి నా తండ్రి దయచేసి రానున్న దినాల్లో ఈ సంఘం ఉన్నతమైన రీతిగా వర్ధిల్లులాగా సహాయం చేయండి. మీ దయగల హస్తంలో తోడుగా వచ్చండి. వారి యొక్క తోడు ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తె కొరకై మీకు వందనాలు. బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నా దేవా, నీ దాసురాలకి గతంలో శరీర బలహీనత కలిగినప్పుడు మీరు బలపరిచి ఆరోగ్యాన్ని దయచేసి ఈ దినాన ఆరోగ్యవంతులుగా మీ సన్నిధిలో మీరు తీసుకొచ్చినందుకే మీకు మీ దగ్గర హస్తము నా తండ్రి మీ దాసుని కుటుంబం మీద వచ్చి దీవించమని మనం చేస్తూ ఉంటున్నాను. అలాగే నా తండ్రి, వేదిక మీద ఉన్నటువంటి మీ సేవకులందరి కొరకై మీకు వందనాలు దేవా. వారి ద్వారా మీరు ఎంతగానో మీ యొక్క సేవ గొప్పగా జరిగించుకుంటూ ఉంటున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో నా తండ్రి మీ యొక్క సందేశాన్ని మాతో మీరు మాట్లాడుటకై ఈ దినమున మీరు ఏర్పరచుకున్నటువంటి మీ దాసుడు ఎలిషాన్న గారిని బట్టి మీకు వందనాలు. బలపరచండి. మీ యొక్క రెట్టింపు ఆత్మతో మీ దాసుని నింపి మీ వాక్యములు నా తండ్రి మా హృదయములకు చేరులాగా మాట్లాడబడి ఆ వాక్యం యొక్క వెలుగులో మా యొక్క అతని జీవితాల్లో నిర్మించుకునేందుకు కృప దయచేయమని రానున్న దినములో ఈ సంఘము నా తండ్రి వర్ధిల్లులాగా మీ కృపను గ్రహించమని యేసు నామమునే అతి వినయముతో ప్రతిమ్లాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చర్చ్ యానివర్సరీ యొక్క శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తుంటున్నాను. చక్కని మాటలు చెప్పిన గారికి మనందరి తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఆ మాట చెప్తున్నానంటే సంఘం వదిలిపెట్టి పోతానని ఉన్నాయి కాదు, కొన్ని సందర్భాల్లో రాలేని పరిస్థితుల్లో ఏదైనా ఉన్నప్పుడు ఇర్మియా గారికి ఫోన్ చేస్తే తప్పకుండా ఉంటారు. 99% నేను సంఘంలో ఉంటాను. ఎప్పటికీ మిస్ కాదు, అది అందరికీ తెలుసు. ఎక్కడ మా టీం వర్క్ కొన్ని ఈ మధ్య కూడా యాదగిరి,
తర్వాత బీదరు, రాయచూరు, సురపూర్, లింగసూరు ఆ ప్రాంతంలో 4 రోజులు జైలు సేవ జరిగింది. నేను పోయి ఒక్కరోజు నుండి వాపసు వచ్చేసాను. టీమోళ్ళ దగ్గర అక్కడే ఉన్నాను బికాస్ ఆఫ్ సంఘం. అంతే తప్ప ఇంకేం లేదు. అది సంఘస్థులకు అందరికీ తెలుసు. నాకు కూడా ఆ భారం నాకు ఉన్నదని నిరూపించగలుగుతున్నాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నాట్ ఇన్ ద. నేను సంఘానికి జవాబు చెప్పేదానికంటే నా దేవాది దేవునికి 100% నేను ఏం చేయాలి, లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ మై లైఫ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు సే. 37 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని, ఇఫ్ ఐ సే ఓన్లీ వన్ సండే ఇస్ నెవర్ అటెండ్స్ చర్చ్. ఒక్క సండే 37 సంవత్సరాలు నా విశ్వాస జీవితంలో 28 సంవత్సరాలు కాపరిగా ఉండి ఒక్క ఆదివారం మాత్రమే సంఘానికి అటెండ్ కాలేకపోయాను. అంతకు తప్ప నా జీవితంలో ఎంతోమంది పాస్టర్లను చూస్తున్నాను. తల్లో ఇంటికి ఎన్ని ఉన్నాయో పాస్టర్లు ఎవరి ఇంట్లో కూర్చున్న రోజులు ఉన్నాయో నాకు బాగలేదని. బట్ ఇన్ మై లైఫ్ 9:30 దాకా పడుకొని జ్వరంతో బాధపడుతూ, పాస్టర్ అయ్యగారు మీరు బండి తోడలేనంటున్నా కూడా గాడ్ గేవ్ స్ట్రెంగ్త్ ని నడిపించాడు. అటువంటి కృప దేవుడు ఇచ్చాడు కనుక దేవాతి దేవునికి వందనాలు చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ సార్. డోంట్ మైండ్. నా కొరకు ఇంకా ప్రార్థన చేయండి. ఈ సమయాన్ని దైవ సేవకులు ఎలిసన్న గారికి అప్పచెప్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో ఎవరు అటు కదలకుండా మరి క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనసు ఇస్తున్నాను. సమయాన్ని దైవ సేవకులకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.